ఇన్స్టెంట్ పండుమిర్చి పికిల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పండుమిరపకాయలు 500 గ్రామ్స్, టమాటా 4, చింతపండు 50 గ్రామ్స్, మెంతులు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చిన్నుల్లిపాయ రెబ్బలు 10, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. ఇన్స్టెంట్ పండుమిర్చి పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పండుమిరపకాయలు వేసుకొని 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. పండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మెంతులు, టమాటా ముక్కలు, చింతపండు వేసి కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయాక మిక్సీ జార్లోకి వేయించిన పండుమిరపకాయలు, టమాటా, ఉప్పు, చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పోపు ఫ్రై అయ్యాక కరివేపాకు, మిక్సీ వేసుకున్న పచ్చడి వేసి 2 మినిట్స్ కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పండుమిర్చి పికిల్ రెడీ. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ మీడియం సైజ్ 1, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్, మెంతిపిండి 1 టీ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చిన్నుల్లిపాయ రెబ్బలు 10, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ చిటికెడు, నిమ్మకాయలు 2, ఎండుమిర్చి 8, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 200 గ్రామ్స్. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా చిన్నులపాయ రెబ్బలను కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్లో ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, చిన్నులపాయ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వేసిన ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి ఫ్రై అవనివ్వాలి. పోపు ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్లో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పికిల్ రెడీ. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్ టమాటో పికిల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటా కేజీ, చింతపండు 50 గ్రామ్స్, కారం 50 గ్రామ్స్, చిన్నులపాయ రెబ్బలు 10, మెంతిపిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ కొద్దిగా, ఎండుమిర్చి 3, ఆయిల్ 100 గ్రామ్స్, ఉప్పు తగినంత. ఇన్స్టెంట్ టమాటో పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా కడిగిన టమాటాలను ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉంచాలి. తరువాత టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో టమాటా, కారం, మెంతిపిండి, చిన్నులపాయ రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. మెత్తగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలానే మిగతా టమాటా పేస్ట్ని కూడా సేమ్ ప్రాసెస్లో మిక్సీలో వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, చిన్నులపాయ రెబ్బలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చడిని వేసి ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ టమాటో పికిల్ రెడీ. ఇది మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది.